ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లి ప్రభుత్వ వైద్య కళాశాల కోసం నిర్మిస్తున్న భవనాలకు సంబంధించి నాణ్యత శూన్యం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆరోపణ. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపడతామన్న ఎమ్మెల్యే. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా మట్టి వినాయక విగ్రహాల్ని మాత్రమే ఏర్పాటు చేయాలి. ఆర్డీఓ హరిప్రసాద్ స్పష్టం. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు వివిధ శాఖల అధికారులతో మట్టి వినాయక విగ్రహాలపై సమీక్ష. మదనపల్లి డివిజన్లోని ప్రజలు పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఆర్డీఓ హరిప్రసాద్ విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్ నందు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, సిఐలు వలి, బసు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ వినాయక చవితి పండుగకు సంబంధించి ముందుగానే ఫీజు కమిటీ సమావేశం నిర్వహిస్తామన్నారు. మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం వల్ల ప్రకృతికి మంచి చేసిన వారం అవుతామని పేర్కొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన విగ్రహాన్ని వాడడం వల్ల పర్యావరణ కాలుష్యం జరుగుతోందని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మదనపల్లి డివిజన్లో మట్టి వినాయక విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ప్రజలు కూడా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఇది కూడా 2021లో వచ్చే చట్ట ప్రకారం మనం చేస్తున్నాం, కానీ వేరే వినాయక చవితి పండుగను మనము ఎంతో కాలంగా అనాది కాలం నుంచి కూడా జరుపుకుంటున్నాము. ఎంతో భక్తి ప్రవృత్తులతో శ్రద్ధగా జరుపుకునే పండుగ అది. ఈ పండుగలో భాగంగా మనము విగ్రహాలను ఏర్పాటు చేసుకొని వాటిని కొద్ది చోట 5 రోజులు, కొద్ది చోట 9 రోజులు ఇట్లా ఉత్సవాలను ఆ విగ్రహాలను అట్లే ఏర్పాటు చేసుకొని ఒక మండపాల్లో ప్రతిష్ఠింపజేసి తర్వాత వాటిని మనము నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇది చాలా మంచి పండుగ. కాకపోతే ఈ విగ్రహాలను మనము ఈ రసాయనిక పదార్థాలు ఉపయోగించి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా తయారు చేయడం వల్ల తర్వాత వాటిని మనము నిమజ్జనం చేయడం వల్ల ప్రకృతికి ఎంతో హాని కలుగుతుంది, పర్యావరణం దెబ్బతింటుంది. దీన్ని మొదట తయారు చేసే విధానంలో కూడా ఈ కొన్ని రసాయనిక పదార్థాలను అక్కడ వాడాల్సి వస్తుంది. వాటిని కొంచెం కాల్చినప్పుడు వాయు కాలుష్యం ఏర్పడుతుంది. అలాగే ఈ రసాయనాలు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేయబడ్డ రసాయనాలతో వినాయకుడిని నిమజ్జనం చేసినప్పుడు అక్కడ జల కాలుష్యం కూడా, ఆ నీళ్ళన్నీ కూడా రసాయనిక పదార్థాలతో కలిసి దెబ్బతినడం జరుగుతుంది. నీళ్లు కూడా కాలుష్యవంతం అవుతాయి. ఆ నీళ్లు తాగే మనుషులు కానీ పశువులు కానీ ఆ చెట్లకు పెడితే చెట్లు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే ఈ రసాయనాలు భూమిలో ఇంకిపోయి భూ కాలుష్యం కూడా సంభవిస్తుంది. అంటే ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తయారు చేయడము, ఆ వినాయకులను మనం ఏర్పాటు చేయడము, తర్వాత ఈ నీటిలో నిమజ్జనం చేయడం వల్ల ఒక నీటికే కాకుండా వాయు కాలుష్యము, భూ కాలుష్యం కూడా ఏర్పడుతుంది. కాబట్టి మనము వినాయక చవితిని చాలా భక్తిగా జరుపుకుందాము. కానీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేయబడిన వినాయకుల స్థానంలో మట్టి వినాయకులను ప్రతిష్ఠ చేసుకున్నాము. దీనివల్ల మనకు మన ప్రకృతిని మనం కాపాడే అవకాశం ఉంది. రాబోయే తరాలకు మనము కాలుష్యరహిత వాతావరణాన్ని, కాలుష్యరహిత పర్యావరణాన్ని మనము అందించే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల మనందరి కోసము జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం కూడా ఈ మట్టి వినాయకులను ప్రోత్సహిస్తాము. 2021లో ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ను నిషేధిస్తూ వినాయకులను చట్టం కూడా వచ్చింది. ఈ కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళు కూడా దీనికి నోడల్ ఆఫీసర్గా ఉంటూ, నోడల్ ఏజెన్సీగా ఉంటూ వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇది పూర్తిగా మన కోసం పండుగ ఇంకా బాగా చేసుకోవచ్చు. మన పండుగ చేసుకోవడం వల్ల ఈ వాతావరణాన్ని దెబ్బతీస్తే దేవుడు కూడా సహించడు దాన్ని. సో మనము ఎకో ఫ్రెండ్లీ వాతావరణంలో పండుగ జరుపుకోవాలని దీనికి ప్రత్యామ్నాయంగా మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నాము. పండుగ జరుపుకోవడానికి, తర్వాత భక్తి శ్రద్ధలు పెట్టుకోవడానికి, విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడానికి, సో ఏ దానికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. కేవలము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో, కెమికల్తో, రసాయనాలు ఉపయోగించబడిన వినాయకులను తయారు చేయొద్దనే మా అందరి విజ్ఞప్తి. ఇది కేవలము ప్రభుత్వం చేసేది కాదు, ప్రజా సంఘాలు, ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా. అందుకోసమనే విద్యార్థులకు కూడా
అవేర్నెస్ కల్పించడానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కలెక్టర్ గారి ఆదేశంతో వాళ్ళకు కూడా సూచనలు చేశాము. ప్రార్థనా సమయంలో వాళ్ళకు కూడా ఈ పిల్లలకు కూడా అవగాహన కల్పిస్తే వాళ్ళు కూడా పెద్దవాళ్ళకు చెప్తారు, నాన్న అమ్మ ఇవి వాడద్దండి మంచిది కాదు అని. అలాగే ప్రజా సంఘాలు కూడా ఇవి తీసుకొని ఒక ఉద్యమ రూపంలో తీసుకోవాలి. తర్వాత మనకు అందుబాటులో ఉండే అందరికీ కూడా మనము చెప్పాలి, మట్టి విగ్రహాలతో మనము పూజ జరుపుకుందామని. చాలా కాలంలో ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కాలం రాకముందు నుంచి కూడా మట్టి విగ్రహాలతోనే వినాయకుడిని తయారు చేసేవాళ్ళు. సో దయచేసి ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏమంటే, మా విజ్ఞప్తి కానీ అధికారుల విజ్ఞప్తి, ప్రజల విజ్ఞప్తి, ముఖ్యంగా కలెక్టర్ గారి విజ్ఞప్తి కూడా మట్టి విగ్రహాలతో మనము వినాయకుడిని ప్రతిష్ఠింపజేసుకుని వినాయక చవితి పండుగను విజయవంతంగా జరుపుకుంటాం. మదనపల్లి ప్రభుత్వ వైద్య కళాశాల భవనాల నిర్మాణంలో నాణ్యత లేదని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు మదనపల్లి రూరల్ మండలం ఆరోగ్యవరం సమీపంలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవనాల నాణ్యతను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం ఎస్ఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అరవిందాదేవి, డిఈ కరీముల్లా ఖాన్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. వైద్య కళాశాల భవనాల నిర్మాణం చాలా నాసిరకంగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన నిర్మాణాలపై ఇంకా నిర్మాణాలు చేపడితే కూలిపోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ నిర్మాణాలు చూస్తుంటే ఏదో ప్యాచ్ వర్క్ చేసినట్టుగా ఉందన్నారు. నిర్మాణాలకు ఉపయోగిస్తున్న ఇసుక ఏమాత్రం నాణ్యతగా లేదన్నారు. ఇక సిమెంట్ ఇటుకల విషయానికి వస్తే చాలా అధ్వానంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడ జరుగుతున్న నాసిరకం నిర్మాణాల విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి ఏం చేయాలన్న అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. సూపర్విజన్ మీరేనా? బాగలేదు. లైబ్రరీ నేను పెడుతూ ఉంటాడు, ఎప్పుడన్నా కొంచెం మిస్ అయినప్పుడు. మినిమమ్ బిల్డింగ్ ఏజ్ వచ్చి 100 years ఉండాలి. సో స్టైల్ ఆఫ్ ప్లానింగ్ ఆ లెవెల్లో ఉండాలి. ఇవన్నీ లీకేజ్ స్టార్ట్ అయిపోతాయి. అది కాదు భోగాలు ఉంది, లేదంటే అక్కడ దీంట్లో యూనిఫామ్ కదా, ఇలా దీంట్లో బాక్స్లో వస్తుంది. ఎట్లయితే అది ఎట్లా యూనిఫామ్లోనే వస్తుంది. ఇట్లా చేయి పెడితే
వచ్చింది పైన పోను సెంటర్ స్టమక్ వచ్చి 3.5-4 ఇంచెస్ కొట్టేసింది ఒక ఇది పెట్టండి మూలమట్టం పెట్టుకోమని చెప్పేస్తాను. ఎందుకంటే పల్లి లెవెల్లో మనం దీనికి కొద్ది ఇంజనీరింగ్ స్టైల్ చూడండి ఎంత పిల్లర్కి ఇది పిల్లర్ చూడండి చూడండి అటాచ్మెంట్ చూడంండి హైట్ చేసుకున్నారు అదేమైతే సెంటర్ సీట్స్ పెడతారు బీమ్స్తో బట్టి స్లాబ్తో బట్టి దాని మెడికల్ కాలేజ్ యాడ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఏడన్నా ఇంకా రేజ్ అయిన తర్వాత బయట కొట్టేస్తారు. ఇంకా ఇదేనా ఇప్పుడు ఫర్దర్ ఫ్లోర్ రేజ్ అయితే ఆ సెంట్రల్ బీమ్ బయట కొట్టేస్తారు. అట్లే వాళ్ళు ఏం చేస్తారు ఆయన నంబరే పోవడం లాక్ చేయగలరు. పట్టలేదు కానీ పైన స్లాబ్తో బట్టి ఇది మీరు మొత్తం పిల్లర్ రైట్ వచ్చేసింది. అక్కడ స్టేట్ ఉంది అర్థమైన అక్కడ పిల్లర్ స్టేట్ ఉంది. ఇక్కడ వచ్చి స్ట్రైట్ వచ్చేసి స్ట్రైట్ ఉంటుందా ఇది మీకు ఇక్కడ స్టమక్ చూడండి ఈ స్టమక్ బయట కొట్టేసి చూడండి. ఎవరుగా స్టాండ్ ఏమో ఇక్కడ ఎట్లా ఉంది స్టైలింగ్ ఉంది ఇంజనీరింగ్ ఎట్లా ఉంది చూసాను మీరు చూడండి ఒకసారి. ఈ బీమ్లు పిల్లర్లు ఈ బీమ్లన్నీ అడ్డం తిరిగిపోయినాయి, సొట్టకి వెళ్ళిపోయినాయి. ఇవన్నీ ఇట్లా ఉంటే రేపు ఎట్లా ఇక్కడ పిల్లలు చదువుతారా? ఇదేమైనా జరుగుతుందా ఈ క్యాంపస్? పంపించండి. వర్క్లో స్టాండర్డ్ లేదు, ఇసుక అసలు స్టాండర్డ్ లేదు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? చూడండి హోల్డ్ చేయండి. ఇది ఫస్ట్ ఇదంతా ఈ విధంగా పని జరిగితే రేపు పిల్లలు జరిగే చదివే కాలేజ్ కాదు ఇది. ఏదో ముందర ఒక బీమ్ ఉంది, ఆ బీమ్ మధ్యలో 4.5 ఇంచ్ బయటకు వచ్చేస్తుంది. సెంటర్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అది, ఆ పిల్లర్కి ఉండే బీమ్ అది. మీరు నాకు తెలిసి ఒకసారి విజిట్ చేస్తే మంచిది. కాంట్రాక్టర్ ఏదో ఆయన ఇష్టం వచ్చినట్లు ఎప్పుడు మనసు వస్తే అప్పుడు పని చేయించినట్టు. చూడండి మీరు కూడా విజిట్ చేస్తే మంచిది. రైట్. వెయిట్లెస్ వాడదాం. ఈరోజు లేటెస్ట్ ఇంజనీరింగ్ స్టైల్ ప్రకారము వెయిట్లెస్ ఈ ఇటుక చాలా స్టాండర్డ్లో ఉంది, హెల్తీ ఉంది. ఎట్లా ఉంది తెలుసా? అది యాష్ ఇటుక. మన మామూలు ఇటుక కన్నా ఎర్ర ఇటుక కన్నా అది స్టాండర్డ్ ఉంది. అది లెంత్ షేప్ ఉంది, కటింగ్ వచ్చి లేడ్ కటింగ్ అది అక్యురేట్. అది ఎప్పుడు కూడా కదలదు బిల్డింగ్. ఇదంతా మార్చండి మేడం, ఊరికే ఇదంతా జరిగే పని కాదు. కాంట్రాక్టర్ కూర్చోండి, ఇంటికి పంపించండి. ముందర కూడా విధించిన ఆడ కూడా వంశీన ఏముంది మేడం స్ట్రెంగ్త్? నేను కూడా వచ్చిన పర్చేజ్ పక్కన సెంటర్ ఎమ్మెల్యేల పల్లె ఎక్సెస్ చేసుకోవాలి. కానీ దాని తర్వాత యంగ్ డిజైనర్స్ హైదరాబాద్. నేను ఇంకోటి ఏమంటున్నా, ఈ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్క వీడియో వాళ్ళు కూడా లోపలికి అలో చేయండి. ఇక్కడ మెటల్ పేస్ట్ కవర్ అయిపోతుంది. 4 ఇంచులు తేడా ఉంటే కూడా మెటల్ పేస్ట్ కవర్ అయిపోతుంది. అవును
గ్లాస్ది ఏమి దాంట్లో ఏమవుతుందంటే ఏరియా వచ్చి ఎక్కువ కవర్ అవుతుంది, వర్క్ త్వరగా అవుతుంది. అర్థమైందా? 40% ఆఫ్ ద అడ్వాన్స్ అవుతుంది, రేట్ కాస్ట్ తక్కువ ఉంది, మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంది. ఇది తక్షణం వర్క్ స్టార్ట్ చేసి వాళ్ళకి పిలిచి కాంట్రాక్టర్కి అవన్నీ దీనిపైన రాయండి కామెంట్. చూడండి పుత్తూరు కట్టు కట్టాడు, చూడండి ఇది ఒక ఇంజనీరింగ్ స్టైల్లో జరిగిన పనికి. ఇది చూడండి, ఇది బాక్స్ టు బాక్స్. ఇది చూడండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పని చేసుకున్నారు. ఇంత ఉంటాయి. ఇక మిగతా అవన్నీ చూస్తే ఈరోజు దీనికి మన్ను అంటారు, ఇసుక కాదు. కింద పోయినా చూపించాను. దీనిలో ఇసుక కాంపోనెంట్ ఎంత ఉంది, మన్ను కాంపోనెంట్ ఎంత ఉంది చెక్ చేస్తారు. క్వాలిటీ కంట్రోల్ కాదు, ఇంజనీర్లు కాదు, ఎవరు వస్తే కూడా ఏం చేసుకోలేరు. ఎందుకంటే పిఎల్ఆర్ కంపెనీ ఇసుక అయితే. చూడండి మేడం, పక్కకు ఇది కూడా చూడండి, ఇది కూడా అంతే మాత్రమే ఉంది. ఇది ఒకవేళ జల్లెడి పడితే కూడా ఎవడ పట్టే జల్లెడి దీనికి మదనపల్లి మెడికల్ కాలేజ్ నిర్మాణంలో ఏ విధంగా నిర్మాణం అవుతున్నది, ఎలా ఉంది అని చూడడానికి ఒకసారి. ఎందుకంటే ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్ అంటే రేపు ఒక దీనికి మంచి ఫీచర్ ఉండాలా, బాగుండాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు విజిట్ చేశాము. క్వాలిటీ ఆఫ్ వర్క్ జీరో ఉంది. బ్రిక్స్ ఏదైతే వీళ్ళు చేస్తున్నారో ఆ బ్రిక్స్ విత్ ఇన్ ద హెల్తీ బ్రిక్స్ కాదు, సిమెంట్ బ్రిక్స్ వేస్తున్నారు. ఆ సిమెంట్ బ్రిక్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ హెల్తీ లేవు. సరే కింద వేస్తే చూస్తామంటే 3-4 ముక్కలు అయిపోయినాయి. సో ఇన్ అడిషన్ టు దట్ బీమ్స్ అన్నీ 4-4 ఇంచులు 5-5 ఇంచులు బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు మేడం గారు ముందు హైవేస్లో పనిచేశారు, చాలా బాధ్యతగా పనిచేసినారు. కాకపోతే ఇప్పుడు మేడం వచ్చి 5 నెలలు అయింది. మీ ముందుగా ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత స్ట్రక్చర్ అంతా డెవలప్ అయిందంటే వాళ్ళ పీరియడ్లోనే అయింటుంది. ఇది తక్షణం ఇది క్వాలిటీ కంట్రోల్తో చూసి ఏం రాసినంత మాత్రం జరిగేది ఏం కాదు. ఇది జరిగే కన్స్ట్రక్షన్స్ జరిగిపోయింది. ఇది ఇసుక ఎవరో హరీష్ రెడ్డి అని సప్లై చేసినాయంట, వాయిల్పాటి సంబంధించిన ఇసుకలో 100% క్వాలిటీ లేదు. ఇసుక ఎక్కడ వాడే ఇసుక కాదు, ప్లాస్టింగ్ కానీ మోల్డింగ్ కానీ ఇలా సిమెంట్లో కలిపి ఎక్కడ కానీ ఇసుక అసలు దానికి చేపెట్టే ఇసుక కాదు. ఎక్కడో మనకు మన్ను దొరుకుతుంది, ఆ మన్ను లాగా ఉంది ఇసుకలే. సో నాట్ సాటిస్ఫాక్టరీ. సంబంధిత సిఈ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఏదో క్వాలిటీ కంట్రోల్ పంపిస్తానన్నారు. సో ఆయన హీఈస్ ద కేర్ టేకర్ ఆఫ్ దిస్ మెడికల్ కాలేజెస్. ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది అనుకుంటున్నాను. చాలా బాధాకరం. ఇటువంటి నాణ్యత లేని నిర్మాణాలు చేస్తే మనము మెడికల్ కాలేజీలో చదివే పిల్లలకు ఎంత మాత్రం భవిష్యత్తు కల్పించినట్లు చాలా బాధగా ఉంది. తప్పకుండా ఇది సంబంధిత డిపార్ట్మెంట్స్కి అప్డేట్ చేస్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తెస్తాం. ఇంకా ఫైనల్ నిర్ణయం ముఖ్యమంత్రి గారిది, లోకేష్ గారిది ఉంటుందని చెప్పి చూడండి. ఏ సెక్టార్లో కూడా నాణ్యత లేదు. ఇదే కాకుండా ప్రెస్ వాళ్ళు సహోదరులు వస్తామంటే కూడా నాకు తెలిసి సాక్షి వాళ్ళు కూడా ఆలోచలేదు ఇక్కడ. సాక్షి వాళ్ళకి ఆలోచలేదు ఎందుకంటే ఇక సాక్షి వాళ్ళు ఆ రోజులు ఎన్ని రోజులు వాళ్ళ గవర్నమెంట్ పేపరే కదా,
వాళ్ళకు కూడా అలో చేయలేదంటే ఇంకా మా పాత్రికే సహోదరులకు ఎక్కడ వచ్చినా కూడా ఫస్ట్ అలో చేయలే. NMC టీం ఢిల్లీ నుంచి వచ్చినా కూడా అది. ఔషధ గుణాలు ఉన్న మొక్కల్ని ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద పెంచుకోవాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు. నేడు మదనపల్లి పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ స్థాపించిన ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన మెగా ప్లాంటేషన్ డ్రైవ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు ఓం ప్రకాష్, క్రాంతి నారాయణ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పర్యావరణానికి, మానవుడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే లక్ష్మితరు వంటి ఔషధ గుణాలు ఉన్న మొక్కల్ని నాటడం ఉపయోగకరమన్నారు. మదనపల్లికి పూర్వం ఉన్న ఆహ్లాద వాతావరణాన్ని తీసుకురావడానికి మొక్కల పెంపకాన్ని చేపట్టడం జరిగిందని మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి ఎటువంటి ఔషధ మొక్కల పెంపకానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విలేకరులు ఘట్టంగా వచ్చి మేమేం తీసింది సురేష్ పెడితే సుధాకర్ రెడ్డి అన్న నేను తీసి ఇస్తాను సార్. ఈ బకెట్ అన్నా ఈయన ఇప్పుడు వచ్చా ఇప్పుడు ఈ ఫోటో బాగా వస్తుంది. ఇక్కడ చూడండి అన్నా. టోటల్ కలిసి ఈ ₹1 కూడా 500 కూడా మీరు చెట్లకే పెట్టాము. నా బుక్ తిప్పండి. ఓకే ఇంకా వెనక్కి రండి అన్న. రా వెనక్కి రా సెకండ్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళందరూ రండి. ఎందుకు చేస్తారు? ఏం లేదు. మేడం ఒక్క నిమిషం విజువల్ మేడం తీసుకున్నావా? ఈరోజు ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురుజీ గారి పిలుపు మేరకు మదనపల్లిలో ఉన్న సంస్థ ఎవరైతే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంబంధించిన అందరూ కలిసి ఈరోజు చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. అది సింబాలిక్ కార్యక్రమం. ఎందుకంటే ఒక మెసేజ్ మంచి చెట్లు నాటి పర్యావరణం కాపాడుతూ ఒక పక్క శాంతికి పిలిపిస్తూ అందరి ఐక్యతతో ముందుకు నడవాలని చెప్తూ ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంబంధించిన మేడం గారికి బెంగళూరు నుంచి వచ్చారు. చాలా మంచి సంతోషం, ధన్యవాదాలు. అదేవిధంగా మదనపల్లికి ఇక్కడ మా ఓం ప్రకాష్ గారు, అన్న కరుణాకరణ గారు, ఇంకా చాలామంది మా అందరూ ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ చేశారు. నేను ఐ వెల్కమ్ దెమ్. ఇంకా ఈ ప్రోగ్రామ్స్ ఇంకా చాలా చేయాలి. మనం ఇంకా సామాజిక బాధ్యత పెంచుకోవాలని చెప్పి అందరూ పిలిపిస్తూ దే ఆర్ ఆల్ టుగెదర్ అని చెప్పి నేను కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్లో మీతో కలిసి ఉన్నానని చెప్పేసి ఆయన తెలియజేస్తూ నమస్తే. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారిచే స్థాపింపబడిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 1 కోటి చెట్లను నాటాలి అని మెగా ప్లాంటేషన్ డ్రైవ్ అనేది ఈ నెలలో చేస్తుందండి. ఎందుకంటే చెట్లు అనేవి చాలా చాలా అవసరం. ఈ భూమి మీద మనం అందరం కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే పర్యావరణం అన్నిటికంటే చాలా చాలా ముఖ్యమైనది. కాబట్టి ఎంత ఎక్కువ చెట్లను నాటితే అంత ఆరోగ్యంగా ఉండగలం మనం, అంత ఆక్సిజన్ కూడా మనకు వస్తుంది అనే ఉద్దేశంతో ఈరోజు
ఎమ్మెల్యే గారి ద్వారా లక్ష్మీతరు చెట్లని నాటించడం జరిగింది. లక్ష్మీతరు చెట్ల ప్రాముఖ్యత ఏంటి అంటే వీటి ద్వారా ఇదొక మెడిసినల్ ప్లాంట్. ఎన్నో ఔషధి గుణాలున్న వృక్షం ఇది లక్ష్మీతరు అనేది. ఎన్నో రోగాలు నివారిస్తుంది లక్ష్మీతరు చెట్టు. అలాగే దోమలు రాకుండా కాపాడుతుంది. అలాగే భూమిని ఇంకా సారవంతం చేసి అన్ని చెట్లు కూడా సరిగ్గా పెరిగేటట్టు చేస్తుంది. అందుకే ఈ లక్ష్మీతరు చెట్లని ఈరోజు నాటాలి. శ్రీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ గారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 280 దేశాలలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి జరుగుతూ ఉంది. 5 కోట్ల మంది 5 బిలియన్ల మంది ఈ ప్రోగ్రాంను సుదర్శన క్రియ అనే ప్రోగ్రాంను రవిశంకర్ గురూజీ గారు ప్రోగ్రాం ఒక డిజైన్ చేశారనమాట. దీన్ని 5,000 కోట్లు మంది ప్రజలు దాన్ని సుదర్శన క్రియ పాటిస్తున్నారు. మనమందరం కూడా ఈ సుదర్శన క్రియ చేస్తూ మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అంతేకాకుండా ఇప్పటికి 2,000 మంది ఆర్ట్ ఆఫ్ లివింగ్ మదనపల్లిలో చేశారు. దాన్ని 5,000 మంది చేసి గురుదేవ్ గారిని మదనపల్లికి పిలుచుకొని రావాలనే పెద్ద సంకల్పంతో ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ పనిచేస్తూ ఉందన్నమాట. దానికి మీరందరూ కూడా సహకరించి ఆర్ట్ ఆఫ్ లివింగ్లో చేరి ఆ కోర్సును చేసి మీరు మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలని తెలియజేస్తున్నాం అన్నమాట. దోమల నివారణకు మొలథిన్ బాల్స్ వేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ వరపున మనోజ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వైసీపీ నాయకులు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరపున మనోజ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమం నిర్వహించి దోమలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఓకేగా ప్రతి వారం ఫ్రైడేగా ప్రతి వార్డులోన సచివాలయ పరిధిలో సంబంధించి ఎంతైతే ఏ అయితే అవసరం ఉన్నాయో వాటిని ఏఎన్ఎంస్, శానిటైజేషన్ సెక్రటరీస్ విజిట్ చేసి వాటికి సంబంధించి శానిటేషన్ విషయంలో కానీ వాటర్ సంబంధించి వాళ్ళు వాటర్ యూజ్ చేసే విధానంలో కానీ అంటే వాటర్ని స్టోరేజ్ చేసి ఎక్కువ రోజులు పెట్టుకొని వాడుతున్నారా లేదా క్లీన్లీ ఉన్నాయా వీటి మీద వాళ్ళు విజిట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఫ్రైడే ఈ కార్యక్రమంలో 100% వాళ్ళు విజిట్ చేసి ప్రజలకు అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. అంటే పరిశుద్ధంగా క్లీన్గా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది అనే దాని మీద ప్రతి వారం అవగాహన కల్పిస్తూ ఇంట్లో వాడే వాటర్ని మంచిగా వాటర్గా ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్గా చూసుకోవాలని, ఉండే వాటర్ని ఎప్పటికప్పుడు బయటకు పడేసి ఏదైతే వాటర్ స్టోర్ చేసుకుంటారో వాటిని క్లీన్ చేసుకొని నీట్గా వాడుకోవాలని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు వర్షాకాలం కావడం వల్ల సీజనల్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నీళ్ళని వీలైనంతగా కాసి తాగాలి. చుట్టుపక్కల ప్రాంతాలు ఇది ఇక్కడ ఈరోజు కురువంకి సంబంధించి ఇక్కడ మలాథిన్ బాల్స్ని, ఆయిల్ బాల్స్ని డ్రైన్స్లో వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వర్షాకాలంలో దోమలు విపరీతంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి వాటిని ముందు జాగ్రత్తగా బాల్స్ వేస్తూ బ్లీచింగ్, మలాథిన్ పౌడర్స్ వేస్తూ వాటిని అరికట్టడానికి చర్యలు మున్సిపాలిటీ తరఫున తీసుకోవడం జరుగుతుంది. వాటర్ని కూడా ఎప్పటికప్పుడు ట్యాంకులు కూడా మన రీసెంట్గా ఒక 20 days బ్యాక్ క్లీన్ చేసి వాటర్ని క్లోరినేషన్ చేయించి వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. ఇంకా ఎక్కడైనా ప్రజలకు మీకు సంబంధించి ఎక్కడైనా ఈ పరిశుద్ధికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే నిరవై సచివాలయంలో రిపోర్ట్ చేయొచ్చు. లేకపోతే మున్సిపాలిటీలో ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటాం అక్కడ వచ్చి రిపోర్ట్ చేసిన ఇమీడియట్గా దానికి తగిన చర్యలు తీసుకొని ఇమీడియట్గా మీకు క్లియర్ చేసే విషయంగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ దయచేసి శానిటేషన్లో కూడా మీరు కూడా తగు జాగ్రత్తలతో మీకు డోర్ టు డోర్ కలెక్షన్ మీద వస్తారు లేదా పాయింట్స్ ఉంటాయి అక్కడ మీరు వేస్టేజ్ అనేది దయచేసి ఇట్లా డ్రైన్స్ వేసి డ్రైన్స్ అని బ్లాకేజ్ అవ్వడం వల్ల చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇవన్నీ కూడా మీరు సపోర్ట్ చేస్తేనే మీ మున్సిపాలిటీని మంచి శానిటేషన్
రిజర్వేషన్ చేయగలుగుతాం కాబట్టి సపోర్ట్ చేయాల్సిన కోరుకుంటూ ధన్యవాదాలు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో అమర్ రాజు బ్యాటరీస్ వారి ఆధ్వర్యంలో ఆదివారం జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆయన నివాసం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం ఉదయం 9 గంటలకు పట్టణంలోని ఎన్వీఆర్ ఫంక్షన్ హాల్ నందు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 10వ తరగతి పాస్ అయిన వారు, ఇంటర్ ఫెయిల్ అయిన వారు తమ ఆధార్ కార్డు సర్టిఫికెట్లు తీసుకుని రావాలని కోరారు. ఏమంటే అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా 10th కానీ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన పిల్లలకు కరకంబాడిలో అదేవిధంగా చిత్తూరులో ఉన్న వాళ్ళ ఫ్యాక్టరీస్లో ఉద్యోగాలు ఉన్నాయి. దాదాపు వీళ్ళందరికీ ఒక మంచి వేతనం ఇస్తూ ఆదివారం తెల్లవారి 10 గంటల నుంచి ఎన్వీఆర్ ఫంక్షన్ హాల్లో, మన విద్యార్థి ఫంక్షన్ హాల్లో ఈ ఎవరైతే పిల్లలు ఎలిజిబుల్ ఉన్నారో దీనికి 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఉద్యోగ అవకాశం ఉంది. దయచేసి ఈ అవకాశానికి సద్వినియోగం చేసుకోవాలా. ఆదివారం తెల్లవారి మీరు వచ్చేటప్పుడు మీ సర్టిఫికెట్స్ తీసుకొని, మీ ఆధార్ కార్డు తీసుకొని తెల్లవారి 10 గంటలకు ఆఫీస్కి రావాలని చెప్పి, మన ఎన్వీఆర్ ఫంక్షన్ హాల్ రావాలని చెప్పి 7A అందరికి కోవడం అనేది తప్పకుండా ఇది మంచి అవకాశం. ఇప్పుడు ఉద్యోగాలు లేకుండా పిల్లలు చాలామంది కష్టపడుతున్నారు. సో ఈ 10th ఇంటర్మీడియట్కి ఉద్యోగాలు వస్తున్నాయంటే ఇది ఒక మంచి శుభవార్త. దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరి కాన్స్టిట్యూన్సీ యువకులకి అందరికీ సద్వినియోగం. దీని వయస్సు ఉండేవాళ్ళు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళు తీసుకుంటారని చెప్పి వాళ్ళు షరతులు పెట్టారు. వాళ్ళ షరతు మేరకు 18 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు అందరూ వచ్చి దీంట్లో పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందాలని చెప్పి సరైన కోరడం. మదనపల్లి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన కృషి వల్లే తన గెలుపు సాధ్యమైందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. గురువారం సాయంత్రం తన నివాసంలో మదనపల్లి మున్సిపాలిటీ మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నా గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామని, వారు ఎప్పుడు ఏ పని కావాలని వచ్చినా ముందుండి చేస్తామని భరోసా ఇచ్చారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో నియోజకవర్గం అక్రమాలు, అన్యాయానికి గురైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన కార్యాలయంలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజావేదిక నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీ మండలానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మనకు ఈసారి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మన గ్రామాలలో ముఖ్యంగా మన ప్రాంతము మీరందరి పెట్టుకున్న కృషి, మీ పట్టుదల, మీ ఏదైతే విధానం ఉందో, మీరు ఏ విధంగా దేవుడితో చాలా మంది వెంకటేశ్వర స్వామి మొక్కున్నారు, చాలా మంది గంగమ్మకు మొక్కున్నారు, ఎక్కడెక్కడ గుడి ఉందో అందరూ మొక్కున్నారు. కొంతమంది కాన్స్టిట్యున్సీలో ఉన్న నాయకులకు విభేదాలు చేసి కాన్స్టిట్యున్సీలో ఒక వ్యతిరేకత వాతావరణం చేయాలని చేస్తున్నారు. దీనివల్ల ఏం చేస్తారంటే వాళ్ళే కోల్పోతారు, కానీ మనకి ఏం జరగదు. నేను ఎట్టి పరిస్థితుల్లో మీకోసం ఉన్నాను. నా బాధ్యత మీ అందరి ఆలోచన, మీ అందరి అవసరాలు, మీరు చెప్పిన మాటలు విని దానికి అమలు పరచడమే నా బాధ్యత. నేను మీకేం చెప్తున్నానంటే మీ పంచాయతీలో, మీ వార్డులో, మీ ఏరియాల్లో మీరు నిరంతరం తిరగండి. సమస్యలు ప్రజలు నా దగ్గరకు వచ్చేటప్పటికి మీరు ఆ సమస్యలు నా దగ్గర తీసుకురండి. మీరు మీ గ్రామాల్లో, మీ వార్డులో ఇప్పటి నుంచి తిరిగితేనే రేపు మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మనం తిరగకుండా ఉండాలి. వాళ్ళ దగ్గర కలవకుండా ఉంటే మీకు మీ సమస్యలు, వాళ్ళు ఉండే సమస్యలు తెలియదు.
వాళ్ళు ఎట్లా కూడా నేను పని చేస్తానని నా దగ్గరకు వస్తారు. మీ ద్వారా రావాలి, మీరు వాళ్ళ దగ్గర తీసుకోండి, మీ సమస్యలు మీరు వాళ్ళని తీసుకురండి. ఇదే కాకుండా ప్రతిరోజు నేను ఊర్లో ఉన్న రోజుల్లో మన కార్యకర్తలు నాయకుల కోసం సాయంత్రం 4 నుంచి 5 గంటల కోసం వాళ్ళ పర్సనల్ సమస్యలు కానీ వాళ్ళ ఏ ఒక్క అవసరం కానీ వాళ్ళు వచ్చి నాకు పర్సనల్గా మాట్లాడచ్చు. 4 నుంచి 5 గంటలు వేరే వాళ్ళకి ఎవరు కూడా మాట్లాడను. ఉత్త కాన్స్టిట్యున్సీ నాయకులకే మాట్లాడతాను. కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కార్యకర్తలు, గ్రామ స్థాయి నాయకులు అందరికి వాళ్ళ కోసమే ఆ టైం కేటాయిస్తాను. వాళ్ళ కోసమే మనం పనిచేస్తాము. దయచేసి మీరందరూ మీతోనే నా సర్వస్వం. నేను ఉన్నానంటే అది మీరే. నేను అదే మాట మీరు గుర్తుపెట్టుకొని, ఎక్కడ మనకి ఏమాత్రం రెండో మాట లేదు. మీకు తెలుసో లేదు, ఏ పంచాయతీలో ఏ వార్డులో ఎవరెవరు ఏమేమి పని చేశారు, ఎంత పని చేశారు, ఎట్లా పని చేశారు, ఎంతవరకు పని చేశారు, ఎవరితో కలిసి పని చేశారు, మొత్తం రిపోర్ట్ నా దగ్గర ఉంది. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 1 సెకండ్ కోసం కూడా పక్కన పెట్టేది ఉండదు. వాళ్లే సర్వస్వం అని చెప్పి మరొకసారి చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మండలాలన్నీ మీరు స్వీప్ చేయాలి. మదనపల్లి టౌన్లో ఉన్న కౌన్సిలర్లు అందరూ స్వీప్ చేయాలి. మీరందరూ మీరు ఏ విధంగా ముందు కౌన్సిలర్గా ఉండాలి. అర్హత ఉండే వాళ్ళు తప్పకుండా మున్సిపల్ చైర్మన్ కావాలి. వాళ్ళకి ఉన్న సీనియారిటీ ప్రకారం, మంచి దీని ప్రకారం, కెపాసిటీ ప్రకారం వాళ్ళు మున్సిపల్ చైర్మన్లు అయ్యి అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులుగా పనిచేయాలి. అదే నా ఆకాంక్ష. ప్రతి నెలకు మనం ఎక్కడో ఒక కాన్స్టిట్యున్సీ మీటింగ్ పెట్టుకుందాం. మదనపల్లిలో కానీ లేదా మండల్ వైజ్ కానీ పెట్టుకొని సమస్యలపైన చర్చించి పరిష్కార మార్గంలో తీసుకుని వస్తాము. తప్పకుండా అధికారులందరూ సహకరిస్తారు. అందరికీ తెలిసింది, ఎందుకంటే నా పని విధానం వచ్చిందే. వాళ్ళకి నెలకి ఎంత ఇస్తామని చెప్పి నాదేముండదు. ఎన్ని సమస్యలు పరిష్కారం చేస్తావు, ఏ విధంగా ప్రజలకు మీరు రిసీవ్ చేస్తారు, ఏ విధంగా ప్రజల సమస్యలు సకాలంలో మీరు సమస్యలు పరిష్కారం చేస్తారని ఒక ఆలోచనతో అధికారులతో మేము ముందుకు తీసుకువెళ్తున్నాం. నా ఆలోచన విధానాలు కూడా వాళ్ళు తెలుసుకున్నారు. సో దాదాపు ఉన్న అధికారులందరూ అర్థం చేసుకున్నారు. ఇక్కడ మనకి ఏం జరగదు, ఇక్కడ ఏమున్నా స్ట్రేట్గా పని చేస్తే చాలు. ఇక్కడ ఈయన అడిగేది లేదు, మేము ఇచ్చేది లేదు, ఆయన తీసుకునేది లేదు. సో మనం కూడా ప్లాన్ రెడీ అయిపోదాం. అమూల్ పాల సేకరణ కేంద్రం వారు తనకు బిల్లులు చెల్లించలేదని ఓ రైతు ఆరోపించారు. నేడు మదనపల్లి పట్టణం బెంగళూరు రోడ్డులోని అమూల్ పాల సేకరణ కేంద్రం వద్ద కొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్వాహకులు రైతులతో సంప్రదింపులు జరిపి 24 గంటల్లో బిల్లులు పడేలా చూస్తామని హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. ఇంతకుముందు అయ్యా రామ దేవుడు అని అడుక్కొమ్మినమ్మా. అయ్యో అందుకే ఒకటి రిలీజ్ చేశారు, 3 సాయంకాలం పాల బిల్లుల్లో ఒక సూపర్వైజర్ మా డైరీకి ఉంటే సూపర్వైజర్ ఏమో మోసం చేసినాడు, 24,000 పిడి మూటేసుకుంటే అమ్ముకున్నాడని చెప్పని 3 బిల్లులు పెండింగ్ పెట్టినారు. కానీ ఒక బిల్లు పెండింగ్ అయిపోయింది ఫీల్డ్ వేసుకుని దానికి. మిగతా దానికి సూపర్వైజర్ మేనేజర్ ఉంటాడు కదా, ఏమయ్యా మీరు పెండింగ్ ఉంది, మీరు రావాలి కదా, మీరు చెప్పాలి కదా, మాట్లాడాలి కదా, నేను లేదా అంటే సూపర్వైజర్ మోసం చేస్తే మేనేజర్లు మీరు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు మీరు మేనేజర్లు? ఏమన్నా కరెక్టే కదా, ఏం చేస్తారు మేనేజర్లు మీరు? రేపు సాయంకాలం మీకు బిల్లులు పడిపోతాయి. మీకు మాకు బిల్లులు పడలేదు, 2 నెలలు బిల్లు పడకుండా పోయినాయి. ఈ సూపర్వైజర్ ఎవరో కొత్తగా అతను వచ్చినాడు. ఆ సూపర్వైజర్ ఏమంటున్నాడంటే వీళ్ళకి ఏదో బిల్లు పెట్టేటప్పుడు ఏదో పెట్టమని చెప్పినాడంటే అది పెట్టలేదు, ఫ్రాడ్ చేసినాడు అని చెప్పినారు. ఆ ఫ్రాడ్ అయిన మాకు సంబంధం లేదు. ఇక్కడ లోపల ఉన్న మిల్క్ మేనేజర్ వాళ్ళు ఉన్నారు కదా, డైరీ మేనేజర్ చెప్తే ఆయన 2 రోజుల్లో మేము వీళ్ళకి బిల్లులు పడేటట్లు చేస్తాం.
వాడి ఏసీ సభ ఖచ్చితంగా రేపు సాయంకాలం అంటే 2 రోజులు టైం తీసుకొని బిల్లులు పడిస్తారు, రైతులకు క్లారిటీ ఇచ్చేస్తారు. కాబట్టి మనకు సమస్య లేకుండా చేయిస్తారంటే ప్రతి 10 రోజులకు ఒకసారి మనం 1100, 1100 సొసైటీస్కి మనం పేమెంట్ ఇస్తూ ఉంటాం అమౌంట్ తరఫున. రెగ్యులర్గా అందులో ఒక 1100 వాటిలో మనకి ఒక 50, 60 వదులుకొని మిగతా వాటికి మనం రెగ్యులర్గా 10 రోజులు అయిపోగానే 3వ రోజు, 4వ రోజు, 13వ రోజు, 14వ రోజు రెగ్యులర్గా పేమెంట్ పడుతుంది. ప్లస్ ఇప్పుడు ఏదైతే ఈ గౌనివారిపల్లి 8307 సొసైటీ ఉందో అది స్టార్ట్ చేసి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని సొసైటీలు సార్ చెప్పినట్టుగా మనకి ఒక 30-40 సొసైటీలు అనేటువంటివి టెక్నికల్ ఇష్యూస్ వల్ల పేమెంట్ మనం చేయలేకపోతాం అన్నమాట. 10 రోజులు కానీ 13 రోజులు కానీ 14 రోజులు కానీ వాటిని అన్నీ క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో టైం పెండింగ్ సొసైటీస్కి ఒకసారి మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సొసైటీకి ఏంటంటే మనకి వీళ్ళు క్లియర్ అయిపోయింది, టెక్నికల్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇంకా 2 to 3 సొసైటీస్ మాత్రం పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ సొసైటీస్లోనే ఇంకా 2-3 ఇంకా రికవరీస్ కానీ ఏదైనా కానీ టెక్నికల్ ఇష్యూస్ క్లోజ్ చేయాల్సింది ఉంటుంది. అది అయిన తర్వాత మేము క్లియర్ చేద్దాం అనుకుంటున్నాం. ఎనీవే ఈరోజు మేము టార్గెట్ చేసుకుని ఈరోజు సాయంకాలం లోపల ఆ సొసైటీస్ మేము పేమెంట్ రిలీజ్ చేస్తాం. ఎంతమంది ఉంటారు సార్ గౌనివారిపల్లిలో ఉంటారు 15-20 మదనపల్లి పట్టణంలోని శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల నందు ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని కళాశాల కరెస్పాండెంట్ గురుప్రసాద్ తెలిపారు. నేడు కళాశాల నందు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వైద్య శిబిరం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆదివారము అనగా 21వ తేదీ మదనపల్లె పట్టణం మా కళాశాల జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద శ్రీ వెంకటేశ్వర అరవింద్ ఐ హాస్పిటల్ తిరుపతి వారిచే ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్ చేయించబడును. మదనపల్లి పక్కన ప్రజలు మరియు గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది. ఎందుకంటే తిరుపతి నుండి ఉండే డాక్టర్లు వచ్చి పరీక్షలు నిర్వహించి వారిని తీసుకెళ్లి ఆపరేషన్ చేసి మళ్ళీ ఇక్కడే వదిలిపెట్టడం జరుగుతుంది. వచ్చే పేషెంట్లందరూ కూడా ఆధార్ కార్డు తీసుకుని రావాలను. ఎవరైనా కూడా ఆపరేషన్ అవసరం అనుకుంటే ఒక జత బట్టలు తీసుకొని వస్తే ఆదివారం రోజున పరీక్షలు నిర్వహించి ఎలిజిబుల్ అయిన వాళ్ళని బస్సులో తిరుపతి తరలించి ఆపరేషన్ నిర్వహించి తిరిగి మరుసటి రోజు ఇక్కడ వదిలిపెట్టడం జరుగుతుంది. కాబట్టి మదురైకి సంబంధించి తిరుపతి బ్రాంచ్లో గల అరవింద్ హాస్పిటల్ కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని అందరూ పాల్గొంటారని మనవి చేసుకుంటున్నాము. ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకొని రావాలి, ఒక జత బట్టలు తీసుకొని రావాలి. ధన్యవాదాలు, నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నా సోదరులు, సోదరిమణులు, సీనియర్ నాయకులు, మేడం గారు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీ ద్వారా మదనపల్లిలో నన్ను కానీ నా ద్వారా కాంగ్రెస్ పార్టీని కానీ మదనపల్లిలో ఒక స్థానాన్ని కల్పించిన మీడియా సోదరులకు, నా సోదర సమానులైన మీడియా ప్రతినిధులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా సోదరులు లేనిదే నేను ఈ మాత్రము ముందుకు రాలేదు. ఈరోజు
పుట్టినరోజు అని చెప్పి నాకు కూడా తెలియదు. మా సోదరులందరూ కలిసి నిన్నటి నుంచి ఏదో ప్లాన్ చేశారు. నాకు ఈరోజు ఉదయమే తెలిసింది. నువ్వు అందుబాటులో ఉండాలంటే కారణం ఏమని తెలియలా, అడిగితే చెప్పారు. ఎనీహౌ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున, అలాగే మీడియా సోదరులకు నాతో వెన్నంటి ఉండి నా అభివృద్ధిలో భాగమైన మీడియా సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన అందరూ మనమందరం కలిసిమెలిసి ఉండాలని, ఇలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అన్న కార్యక్రమాలు చాలా జరిపిస్తూ ఉంటారు. అన్న గురించి కాంగ్రెస్ మదనపల్లిలో ఉంది అంటే అన్న గురించి ఉంది. కాంగ్రెస్ జెండా ఎగిరిందంటే అన్న గురించి ఎగిరింది. అన్న చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు కూడా భవిష్యత్తులో ఇంకా చాలా జరుగుతాయి. కానీ నేను అనగా ఏమంటే, అన్నకు జరగాల్సిన న్యాయం జరగలేదు, దాని గురించి కూడా బాధగానే ఉంది. బట్ ఇప్పుడు జరుగుతుంది అని కూడా మనం భావిస్తున్నాము. రెండో విషయము, ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. అన్న బర్త్డే అంటే మనకు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండి, అన్నతో ఆరోగ్యంగా బాగుండాలా, అన్న లైఫ్ బాగా జరగాల, ఫ్యూచర్ బాగా డెవలప్ కావాలని దేవునితో ప్రార్థన చేసుకుంటున్నాం. అండి ఈరోజు మా రెడ్డి సాబ్ గారు జన్మదిన సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా దేవుడు అతనికి ఆయుష ఆరోగ్యాన్ని, మంచి శాంతి సమాధానాన్ని దయచేయాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో తన యొక్క కార్యక్రమాలన్నీ సక్రమంగా జరిగి తన ఆశించినటువంటి ఆశయాలన్నీ నెరవేర్చుటకు ముందుకెళ్ళాలని నేను ఎంతో దేవుని ప్రార్థిస్తున్నాను. అతనికి అతని కుటుంబానికి మంచి జరగాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లి ప్రభుత్వ వైద్య కళాశాల కోసం నిర్మిస్తున్న భవనాలకు సంబంధించి నాణ్యత శూన్యం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆరోపణ. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపడతామన్న ఎమ్మెల్యే. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా మట్టి వినాయక విగ్రహాల్ని మాత్రమే ఏర్పాటు చేయాలి. ఆర్డీఓ హరిప్రసాద్ స్పష్టం. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు వివిధ శాఖల అధికారులతో మట్టి వినాయక విగ్రహాలపై సమీక్ష. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MCTV న్యూస్.